హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా చారు. ఈజీ అండ్ సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకోగలేటట్టు చూపిస్తున్నాను. మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. కావాల్సినవి టమాటాలు, పచ్చిమిర్చి, 1 ఆనియన్, కరివేపాకు అండ్ కొత్తిమీర, కొంచెం చింతపండు. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఒక బాణీ తీసుకొని స్టవ్ వెలిగించేసేయండి. స్టవ్ వెలిగించాక చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, టమాటా, ఆనియన్ అండ్ కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, 4 రెమ్మల కరివేపాకు, కొంచెం వాటర్ అట్లా చిలకరించుకోండి తొందరగా మగ్గడానికి. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి, ఈజీగా మగ్గుతుంది టమాటా మొత్తం. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మాత్రం ఇట్లా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఒక 1-2 మినిట్స్ అట్లా అయ్యాక మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చినాక మళ్ళీ ఒకసారి మూత తీసి కింద అడుగంటకుండా మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉంచండి. బాగా స్మాష్ చేసేసుకోండి గంటెతోటి. మెత్తగా లైక్ పేస్ట్ లాగా అయిపోతుంది. మీరు గ్రైండర్లో వేయాల్సిన పని కూడా ఏం లేదు. బాగా స్మాష్ చేశాక వాటర్ పోసేయండి. ఒక హాఫ్ లీటర్ అన్ని వాటర్ పోసేయండి. పోసాక మీకు కొంచెం టమాటాలు అట్లా అడ్డు తగులుతాయి, పొట్టు అనిపిస్తే మాత్రం ఆ పొట్టు అంతా తీసేయండి. లేదు ఉన్నా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. వాటిలో వెల్లిపాయ మొత్తం ఇట్లా స్మాష్ చేసి వేసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది వెల్లిపాయతోటి. కారం ఒక హాఫ్ స్పూన్, పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కొంచెం గరం మసాలా వేసుకోండి అండ్ చిటికెడు జీరా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము పెప్పర్ పౌడర్, ఇది ఇంపార్టెంట్. చాలా మంచి జలుబు అవి ఉన్న వాళ్ళకైతే టేస్ట్ కోసం పెప్పర్ పౌడర్ వాడండి. కొంచెం ధనియా పౌడర్ ఉంటే వేసేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లిటిల్గా వేయండి. అది అలా పక్కన పెట్టేసి మరుగనివ్వండి. ఇంకొక బాణీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పసుపు వేసేయండి. ఆల్రెడీ మనం కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి కొన్ని తీసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేయండి. పోపులోకి మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవి కొంచెం గోలాక అంతలో పక్కన ఆ చారు కూడా మసులుతూ ఉంటుంది. ఆ మసిలే చారులో మనం కొంచెం సాల్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి తక్కువైతే. ఇప్పుడు ఈ చారులో మనము చేసుకున్న తాలింపు వేసేసుకోవాలి. అంతే, ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చారుని. అంటే 1-2 మినిట్స్ పడుతుంది. మంచి టేస్టీ టమాటా రసం చారు. చాలా ఇప్పుడు మనకి జ్వరం వచ్చిన, జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నా కూడా, నోరు బాగలేనప్పుడు కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.